కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. ఇలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానాన్ని ఆచరించాలి. చతుర్థాధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు, హే మహర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు కూడా చేయాలో కూడా తెలియచెయ్యి. వశిష్ఠువాచ, అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువలన వ్రత ధర్మాలను తత్ఫలాలను చెప్తాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది. శివాలయ గోపుర ద్వార కరాల ఎందు గాని శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నీటితో గాని నువ్వుల నూనెతో గాని నారింజ నూనెతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో గాని నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు కుబేరుని మించిన సంపద కూర్చుకుని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములు చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకు శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్రము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనాలోలుడై అప్పటికి తృప్తి చెందగా పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారి అయి వర్ణశంకర కారకుడై హితువు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమ అరటి దోనల వంటి తొడలు గలది, పెద్ద పెద్ద పురుగులు కుచాలు కన్నులు కలది, చిలుక వలె చక్కని పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడింది. తత్కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలములో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు ఉత్తరించాలని తిరుగుతున్నాడు.
మహాకాముకురాలైన జారిని గాని ఆ శత్రుజిత్తు గాని ఈ సంగతి ఎరుగరు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురతి క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుండో ఆముదం తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపని దాని మొగుడెలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధముగా వాళ్ళ ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుని, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు ఆ అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లాగుకుని పోసాగారు. అందుకచ్చరుడు పడిన పారుడు, ఓ శివదూతలారా, కానిపని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారుడికి నరక యోగమునా అని ప్రశ్నించగా, అందులకు ఆ శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈ రోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో, అందున శిథిరాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసములో, అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివ పార్షదులకు జరిగిన ఈ సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలగజేసుకుని, అయ్యలారా, దోషములు మేమయ్యుండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటు కలిసి మరణించిన ఈ బాపనికి కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలము పుణ్యము తాముంచుకుని ఆ దీపము వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునికి దారపోయగా శివదూతల విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయంలో గాని విష్ణాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెలపొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెలపొడుగునా నీవు శివాలయంలో దీపారాధన చెయ్యి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందు చతురాధ్యాయ సమాప్త. రెండవ రోజు పారాయణం సమాప్తం.